బేబీ పుట్టింది, అందరూ హ్యాపీనే. కానీ ఇప్పటి నుంచి చాలా మందికి చాలా డౌట్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ మదర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తారు. బేబీని ఎలా టేక్ కేర్ చేయాలి, ఒకళ్ళు అమ్మమ్మలు చెప్పారని, గూగుల్లో వెతికామని, ఫ్రెండ్స్ చెప్పారని చాలా డౌట్స్తో కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇవన్నీ కాదు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటించాలి. బేబీ పుట్టిన వెంటనే బేబీని వేడిగా ర్యాప్ చేసి ఉంచాలి ముందు. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతో వెచ్చగా ఉన్న బేబీ బయటికి రాగానే ఈ కూల్ ఎన్విరాన్మెంట్లో చాలా చల్లగా ఫీల్ అయ్యి కాళ్ళు చేతులు చల్లబడిపోయి ఇన్ఫెక్షన్ రిస్కులు రావడానికి, హైపోథర్మియా అంటే కూల్ అయిపోయి బేబీ గ్లూకోజ్లు ఇవి తగ్గడానికి ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బేబీని చాలా వెచ్చగా మంచి క్లాత్లో ర్యాప్ చేసి పెట్టుకోవడం అనేది ఫస్ట్ థింగ్ అనమాట. తర్వాత బేబీని ఎప్పుడు హ్యాండిల్ చేస్తున్నా కానీ హ్యాండ్ హైజీన్, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడము, వాష్ చేసుకొని బేబీని టచ్ చేయాలి. తర్వాత కూడా బేబీని టచ్ చేసిన తర్వాత డైపర్స్ మార్చిన తర్వాత కూడా హ్యాండ్ వాషింగ్ అనేది తప్పనిసరి. తర్వాత బేబీకి ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా మందికి వచ్చే డౌట్. బేబీ ఏడ్చినప్పుడు ఇవ్వాలా, లేదు పడుకున్నా కానీ లేపి ఇవ్వాలా అంటే దీనికి మనం చెప్పేది డిమాండ్ ఫీడింగ్ అనమాట. అంటే బేబీ ఏడ్చినప్పుడు పాలు పట్టించడం అనేది సరి అయిన పద్ధతి. తల్లి పాలు అనేది ముఖ్యంగా పట్టిస్తూ ఉండాలి. తల్లి రొమ్ము పాలు పట్టించడం అనేది మొదటి 1 అవర్లోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే బేబీ అప్పుడు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి బేబీ ఫీడింగ్ తీసుకోవడం అనేది అప్పుడే స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయడానికి వీలుగా ఉంటుంది.